ఇవాళ మన దగ్గరికి ఒక సఫారీ స్ట్రోమ్ అయితే ఏసీ కంప్లైంట్ మీద వచ్చింది. ఈ వెహికల్ని మన పాత కస్టమర్ ఒకరు మనకి సజెస్ట్ చేశారు. యాక్చువల్గా కస్టమర్ కార్కి ఏ కంప్లైంట్ అయినా సరే కంపెనీలోనే చేపించుకుంటారంట. బట్ ఫస్ట్ టైం మన కస్టమర్ చెప్పిన మాటనని మన దగ్గరికి వచ్చారు. యాక్చువల్గా ఈ ఏసీ కంప్లైంట్కి కంపెనీలో 1.5 lakhs అయితే అన్నారంట. కస్టమర్ షాక్ అయ్యారు. ఎందుకని అడిగితే, సార్ మీ కార్ ఏసీ అంతా పాడైపోయింది, ఏసీకి సంబంధించిన అన్ని పార్ట్స్ మారుస్తాము అని అన్నారంట. బట్ సార్ డైలీ తిరిగే వెహికల్లా ఇది, సో సార్ అన్నారంట, కనీసం గ్యాస్ ఫిల్ చేయండి, నేను 2 daysలో పెట్టుతా అన్నారంట. అప్పుడు గ్యాస్ ఎక్కించడానికి 10,000 రూపీస్ ప్లస్ జీఎస్టీ అన్నారంట. మళ్ళీ గ్యాస్ పోతే మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్తున్నారంట. సో ఈ ప్రాబ్లంతో కస్టమర్ మనల్ని అప్రోచ్ అయ్యారు. మనం అన్నీ చెక్ చేసి, సార్ ఇవన్నీ ఏం అవసరం లేదు సార్, యాక్చువల్ ప్రాబ్లం వచ్చేసరికి ఏసీ కంప్రెసర్ సార్, అది ఒకటి మార్చుకుంటే చాలు అని చెప్పాము. సార్ ఓకే అని అప్రూవల్ ఇచ్చారు. మనం కంప్రెసర్ మార్చి లీక్ టెస్ట్ అండ్ వాక్యూమ్ టెస్ట్ చేసి ఏసీ గ్యాస్ ఎక్కించి 1 year వారంటీ గ్యారంటీ కూడా ఇచ్చి కస్టమర్ని హ్యాపీ చేశాము. ఇందులో కస్టమర్కి ఖర్చైన అమౌంట్ కంప్రెసర్కి 25,000 రూపీస్, ఏసీ గ్యాస్కి 5,000 రూపీస్, టోటల్గా 30,000 రూపీస్కి ఫినిష్ అయిపోయింది. కస్టమర్ ఫుల్ హ్యాపీ అయ్యారు. టైం అండ్ మనీ సేవ్ చేశామని మమ్మల్ని బాగా అప్రిషియేట్ చేశారు. ఈ కస్టమర్ని మాకు సజెస్ట్ చేసిన కస్టమర్ కూడా మాకు కాల్ చేసి మరీ థ్యాంక్స్ చెప్పారు. బట్ ఇదంతా మా పైన మీరు పెట్టుకున్న నమ్మకం వలనే సాధ్యమైంది. బట్ కంపెనీ వాళ్ళు ఇలా వచ్చిన కస్టమర్ని అలా క్యాష్ చేసుకోవడానికి చూడకూడదు. చాలామంది కస్టమర్లు మరి కంపెనీకి ఎందుకు వెళ్తారో అర్థం కాదు. పోయిని వెళ్ళినా ఒకసారి ఎక్కువ అమౌంట్ అయ్యేటప్పుడు ఒక సెకండ్ ఆప్షన్ చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.